దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. కాంబోడియా విద్యార్థులకి, భారతదేశ విద్యార్థులకి వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో, స్కిల్ సెంటర్లో ఎలాంటి జాతీయ అంతర్జాతీయ కోర్సులను అందజేస్తూ వాళ్ళను విద్యా విజేతలుగా ఎలా మారుస్తున్నారు అనేది ప్రముఖ వ్యాపారవేత్త, విద్యా సంస్థల చైర్మన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చూడండి, మన కిరీరోమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏమవుతుందంటే ఇట్ హెస్ బికమ్ ఏ బ్రిడ్జ్. దేనికి అని అంటే మన భారతదేశపు స్టూడెంట్స్కి ఇది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ ఈ బ్రిడ్జ్ దగ్గర వాళ్ళని మొత్తం కావాల్సిన విధంగా దాన్ని మౌల్డ్ చేసి వాళ్ళని మళ్ళీ ఈవెన్చువల్లీ జపాన్కి తీసుకెళ్ళి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇదొక స్టెప్పింగ్ స్టోన్, ఇదొక పాత్వే టు జపాన్ అన్న టైప్లో కాంబోడియన్ ఇన్స్టిట్యూట్ని చూసుకుంటే చాలామంది ఇప్పటికే కాంబోడియా నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ మన కేఐటి నుంచి పాస్ అవుట్ అయ్యి జపాన్లో పోయి జాబ్స్ చేస్తున్నారు. నేను కూడా వెళ్ళాను, టోక్యోకి వెళ్ళాను, వేరే ప్లేసెస్, వేరే ప్రిఫెక్చర్స్కి చూశాను. మన కేఐటి స్టూడెంట్స్, కంబోడియన్ స్టూడెంట్స్ అక్కడ పని చేయడం చూశాను. వాళ్ళ కంపెనీస్కి వెళ్ళాను, వాళ్ళని కలిశాను. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళు అక్కడ హ్యాపీగా జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి వర్క్ కల్చర్ చాలా బాగుంది. వెన్ కంపేర్ టు వర్క్ కల్చర్ కాంబోడియా కన్నా కూడా వాళ్ళకి అక్కడ ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జపాన్లో పోయి సెటిల్ అవ్వడానికి. అండ్ జపాన్లో నాట్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కాకుండా ఇట్స్ అ కంప్లీట్ అట్మాస్ఫియర్ అండి. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా, సేఫ్టీ ఇష్యూస్ అయినా, ఏదైనా జపాన్లో దే ఆర్ వెల్ ఆర్గనైజ్డ్, వెల్ ఎక్విప్డ్ అండ్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్. సో మనకు తెలిసిన స్టూడెంట్ ఒక అతనికి కూడా ఒక హార్ట్ ఇష్యూ ఉండే, అతనికి హెల్త్ ఇష్యూ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. జపాన్కి వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యి కంపెనీలో ఉండి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్, ఆ కంపెనీకి కూడా లాస్ట్ కన్సిక్యూటివ్ 2 years వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ టు వర్క్ ఇన్ జపాన్ అని చెప్పేసి దానికి ఫస్ట్ అవార్డు వచ్చింది. అండ్ అటువంటి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అండ్ అతనికి ఆ హెల్త్ ఇష్యూ కొద్దిగా సివియర్ అయితే కంప్లీట్గా కంపెనీ ఇన్సూరెన్స్ ద్వారా అతనికి మొత్తం ట్రీట్మెంట్ అయింది. అతను చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మేజర్ ఇష్యూ విత్ హిస్ హార్ట్ అతనికి క్లియర్ అయిపోవడం వల్ల ఈ హాజ్ డెడికేటెడ్ ఈజ్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఫర్ దట్ కంపెనీ. ఆ కంపెనీలోనే పనిచేస్తా, అక్కడే ఉంటా అని చెప్పి. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ విచ్ ఐ కెన్ టెల్ యూ దట్ జనాలకి వాళ్ళు ఉన్న ప్లేస్ కన్నా కూడా జపాన్లో వాళ్ళకు ఉన్నటువంటి కంఫర్ట్ లెవెల్ ఫర్ జాయినింగ్ అండ్ ఫర్ వర్కింగ్. సో ఇది సేమ్ ఇదే అట్మాస్ఫియర్ విచ్ ఐ వాంటెడ్ టు ఎక్స్టెండ్ టు అవర్ ఇండియన్స్ అండ్ ఎస్పెషలీ టు అవర్ తెలుగు పబ్లిక్.